అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నానండి. ఏదైతే మనము ఈ 15-20 రోజుల నుంచి నేను ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు బికాజ్ ఆఫ్ టూర్ వెళ్ళడం జరిగిందంటే వచ్చేసాను. ఐఎమ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్కి వచ్చేసాను. ఇక డైలీ మనకు పిఏ పోస్ట్మెన్ ఎంటీఎస్కి సంబంధించి ప్రమోషన్స్కు మనం తీసుకోవాల్సినటువంటిది నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోయే ఆన్లైన్ క్లాసెస్ గురించి అన్ని వీడియోస్ స్టెప్ బై స్టెప్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ వీడియో ఏంటంటే ఇది జనరల్గా మనకి ఇప్పుడు డిపార్ట్మెంటల్ అఫీషియల్ అని అనిపించుకున్నారు మీరు. ప్రమోషన్ వచ్చింది ఎంటీఎస్గా పోస్ట్మెన్గా పిఏగా చేస్తూ ఉన్నారనుకోండి. అంటే అలా చేస్తున్నటువంటి అంటే వెన్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ దీనికి మనకు డిసిప్లినరీ కేసెస్ గురించి కూడా ఉంటుందండి. అంటే జనరల్గా తెలుసుకోవాలి, సాధ్యమైనంత వరకు మన డ్యూటీని మనం సక్రమంగా నిర్వహించడం అనేది చూసుకోవాలండి. ఈ ఇన్ఎవిటబుల్ సర్కమ్స్టెన్సెస్ సంథింగ్ మే హ్యాపెన్ అనమాట. అంటే ఎక్కడో ఎస్ఓలోనో బీఓలోనో ఒక ఫ్రాడ్ జరిగితే మనం హెడ్ ఆఫీస్లోనే ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు కూడా సమ్ ఇరెగ్యులారిటీస్ మే అక్కర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ ఆల్సో అండి, మన మీద కూడా రావచ్చు. అది ఇన్ఎవిటబుల్, వీ కాంట్ సే దట్. బట్ యాజ్ ఫార్ యాజ్ అవర్ డ్యూటీ ఈజ్ కన్సర్న్డ్, వాట్ ఎవర్ ది డ్యూటీ అలాటెడ్ టు అస్ వీ హ్యావ్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దానికి వీఆర్ నాట్ సపోజ్డ్ టు హైడ్ ఎనీథింగ్ అండి. దానికి తప్పు జరిగింది, మన వల్ల పొరపాటు జరిగింది అనుకుంటే దాన్ని మనం దాచిపెట్టడం అనేది ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎటో రోజున అది బయటకు వస్తుంది, అప్పుడు మనకి ఇంకా సివియర్గా పనిష్మెంట్ మన మీద తీసుకునేటటువంటిది అంటే యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. పనిష్మెంట్స్లో మనకు 2 types ఆఫ్ ఛార్జ్ షీట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి డిపార్ట్మెంటల్ అఫీషియల్స్కు. ఒకటి రూల్ 16, ఇంకొకటి రూల్ 14 అండి. రూల్ 16 ఒక స్టేట్మెంట్తో పాటు ఒక ఛార్జ్ షీట్ ఇస్తే మీరు చేసిన ఇర్రెగ్యులారిటీని దాంట్లో మెన్షన్ చేసి ఒక 10 days లోపల మిమ్మల్ని రిప్లై అడుగుతారు. అడిగిన తర్వాత మైనర్ పనిష్మెంట్స్తోనండి. మైనర్ పనిష్మెంట్స్ అంటే మనకు ఫర్దర్ ఏదైనా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయకుండా చేయడానికి కానీ మన ఇంక్రిమెంట్ను స్టాపేజ్ చేయడం 1 or 2 years లైక్ దట్ ఉంటుందండి. దిస్ ఈజ్ మైనర్ పనిష్మెంట్స్ విల్ బి మైనర్ పెనాల్టీస్ ఆర్ మైనర్ పనిష్మెంట్స్ విల్ బి గివెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూల్ 16 అండి. బట్ వేరాజ్ కమింగ్ టు రూల్ 14 విషయానికి వస్తే మేజర్ పనిష్మెంట్స్ ఉంటాయండి. అంటే ఇది డ్రాస్టిక్గా మనకు సివియర్గా మనం చేసినటువంటి ఇరెగ్యులారిటీ ఉన్నప్పుడు దెన్ దే విల్ ఇష్యూ రూల్ 14 ఛార్జ్ షీట్ అండి. రూల్ 14 ఛార్జ్ షీట్ ఇట్ విల్ టేక్ టైమ్ అండి, బికాజ్ ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ విల్ బి కండక్టెడ్. ఒక సమగ్రమైనటువంటి విచారణ అనేది జరుగుతుందండి. దాంట్లో అనెక్జర్లో మనకు 1లో టోటల్గా మనం చేసినటువంటి దాన్ని తప్పులు ఏంటి అనేది బ్రీఫ్గా 1 by 1 ఆర్టికల్స్ రూపంగా చెప్పడం. సెకండ్ దాంట్లో అనెక్జర్ 2లో డీటెయిల్గా చెప్పడం. థర్డ్ దాంట్లో మనకి ఏదైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు చేసిన తప్పుకి ఏంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని చెప్పడం. అనెక్జర్ 4లో దానికి సపోర్ట్ చేసేటటువంటి విట్నెసెస్ ఎవరు అనేది. తర్వాత మనం దాన్ని అందుకున్న తర్వాత అంటే ఎవరికైనా ఇచ్చినా వాటి గురించి డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు కూడా అంటే ఎవరి మీద అయితే ఛార్జ్ షీట్ ఇవ్వబడిందో వారు కూడా తమ తరఫున వాదించడానికి ఒకరిని జస్ట్ లైక్ లాయర్ లాగా పెట్టుకోవచ్చు. ఇట్ విల్ టేక్ టోటల్ వెరీ మచ్ టైమ్ అండి దీనికి ఉంటుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ అవర్ డ్యూటీ ఈజ్ కన్సర్న్డ్ బీ ప్రాంప్ట్ అండి. ఏదైనా సరే మనం ఏ రూల్ 16 రాకూడదు, మనకు ఏ రూల్ 14 రాకూడదండి. సజావుగా మనం డ్యూటీ చేసుకుంటూ పోవాలి. మీరందరూ కూడా డ్యూటీ అలాగే చేస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడడం విషయంలో కానీ మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మన దగ్గర నుంచి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్స్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు పోస్ట్మెన్ అండ్ ఎంటీఎస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా ధైర్యంగా చక్కగా డ్యూటీలు చేస్తూ ఉన్నారండి. వాళ్ళని కూడా వాళ్ళ సర్కిల్ ఢిల్లీ సర్కిల్ వాళ్ళు కూడా ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత చాలా వరకు కంప్లైంట్స్ అన్ని తగ్గినాయి. వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఏ లాట్ అని కూడా అప్రిషియేషన్ లభించిందని కూడా వాళ్ళు నేను అక్కడ ఢిల్లీలో మన వాళ్ళని కలిసినప్పుడు మీటింగ్లో చెప్పడం జరిగిందండి. వాళ్ళు అందరూ కూడా ఒక ధైర్యంగా విజయాన్ని సాధించాము అనే దీనిగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి. ఈవెన్ లేడీస్ కూడా చాలా ఇది అనిపించింది, అద్భుతం అనిపించింది. నేను వాళ్ళందరినీ అభినందించాను. తర్వాత మనకు పిఏ మెటీరియల్ లేటెస్ట్గా ఇంకొక 15 days లోపల
ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా రెడీ అవుతుందండి. నేను దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. సాధ్యమైనంత వరకు మన డ్యూటీని మనం సక్రమంగా చేసుకోవాలి. వి మస్ట్ బి ప్రాంప్ట్ ఇన్ అవర్ వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వి ఓంట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో రూల్ 16 కానీ రూల్ 14 కానీ మనకు రావద్దండి. ఓకేనండి, ఇంకో వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.